అందరికీ నమస్తే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక సినిమా అనేది ఒక క్రియేటివ్ బిజినెస్. సినిమా బిజినెస్ అనేది ఈ క్రియేటివ్ బిజినెస్లో ప్రొడ్యూసర్స్కి అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏంటంటే యూనియన్ రూల్స్ వల్ల. అంటే ఎందుకు యూనియన్స్ ఎందుకు ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళట్లేదు. కానీ సమస్య మాత్రం చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజు చిన్న షూటింగ్ చేయాలి. ఒక ఆఫీస్ రూమ్లో ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక సన్నివేశం షూట్ చేయాలి. ఆ రోజు నేను చిన్న జనరేటర్ పెట్టాలనుకున్నా కూడా నేను యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే ఆ రోజు నాకు ఒకటే లైట్మెన్ కావాలి, ఒకటే ఎలక్ట్రీషియన్ కావాలి. కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకో. ఆ రోజు 7 లైట్మెన్లు కావాలి, 4 మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి. ఆ 10 మందికి, ఆ 20 మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి 6 ప్రొడక్షన్ వాళ్ళు కావాలి. మేకప్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, నాకు ఆ హీరోయిన్ చొక్కాలు ఇస్త్రీ చేయడానికి నా అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకొని రాగలడు ఆ రోజు. కానీ నేను యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఒక కాస్ట్యూమర్ను, వాళ్ళ అసిస్టెంటు, బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చేయడానికి ఒకరు, 4 పెట్టుకోవాలి. సో ఆ రోజు ఆ రూమ్లో ఒక చిన్న సీన్, ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి 80 మంది పనిచేస్తుంటారు అక్కడ. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అక్కడ ఎగ్జాక్ట్గా పనిచేసేది ఆ 4-5 ఒక 10 మంది ఉంటే, చుట్టుపక్కల మొత్తం ఒక 80 మంది ఉంటారు అనమాట. నేను ఒక కాలనీలో ఒక చిన్న ప్లేస్లో నా కెమెరా పట్టుకొని, లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు 80 మెంబర్స్ ఎందుకు? ఆ బరువును నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి? సమ్వన్ హ్యాస్ టు అడ్రస్ దిస్. సో సేమ్ థింగ్, ఇప్పుడు ఒక డిఓపి రమ్మంటే డిఓపి అంటాడు నాకు 4 అసిస్టెంట్లు కావాలంటాడు. సో ఇలా అంటే యూ టాక్ అబౌట్ ఎనీ క్రాఫ్ట్, వాళ్ళకు రూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిర్మాతలకు చాలా భారం అయిపోతుంది. అండ్ ఆల్సో సరే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ బిజినెస్ కానీ 30% హైక్ కానీ వీటి గురించి నేను యాజ్ అ పర్సనల్గా నేను మాట్లాడాలనుకోవట్లేదు. బట్ మై పాయింట్ ఈజ్, నేను ఎందుకు బైండ్ అయి ఉండాలి యూనియన్ రూల్స్ ప్రకారంగా అంట. నాకంటూ నా ప్రొడ్యూసర్ యూనియన్ ఏం చేస్తుంది? ఇవన్నీ వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ యాజ్ అ స్మాల్ ప్రొడ్యూసర్స్గా మనం ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఒక చిన్న ఆర్ట్ ఫామ్, ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ 50 lakhs అండి. నా కథ నేను 50 లక్షలలో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నా, 2 crores అవుతుంది. సో దీన్ని ఎవరు అడ్రస్ చేస్తారు అనేది నా పాయింట్. నేను యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్గా నేను ఈ యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఎందుకు అబైడ్ అయ్యి ఉండాలి? యూనియన్ రూల్స్ ఏంటి? నా నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది నా క్వశ్చన్. సో ఐ హోప్ దీస్ పాయింట్స్ విల్ బి అడ్రస్డ్. సో బిఫోర్ వి టాక్ అబౌట్ 30% హైక్, వీటన్నిటికంటే ముందు అసలు నిర్మాత నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. యా, థ్యాంక్ యూ.